హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈ రోజు మనం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో 2001 సంక్రాంతి సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి నరసింహనాయుడు, మృగరాజు అండ్ దేవీపుత్రుడు, ఇలా ఈ 3 సినిమాల్లో కూడా ఏది అతిపెద్ద విజయాన్ని సాధించింది, అసలు ఓపెనింగ్స్ లో ఏ సినిమా టాప్ గా నిలిచింది, అత్యంత హైప్ తో రిలీజ్ అయినటువంటి సినిమా ఏది, ఫైనల్ గా ఎవరు బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచారో ఇప్పుడు మనం చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, నరసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు, వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో, వీళ్ళ ముగ్గురు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ముందుగా 2001 జనవరి 11న ఒకే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి మెగాస్టార్ చిరంజీవి గారి మృగరాజు అండ్ నటసింహం బాలకృష్ణ గారి నరసింహనాయుడు. వీటిల్లో ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా మృగరాజు విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాకి డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహిస్తే, దేవి ఫిలిం ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి దేవి ఫిలిం ప్రొడక్షన్స్ వారే స్టోరీ అందించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాకి డైలాగ్ రైటర్ సత్యానంద్ గారు అందించగా, కె దేవి వరప్రసాద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి గారికి సిమ్రాన్ గారు హీరోయిన్ గా నటించగా, సంగవి, నాగబాబు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోవై సర్ల, ఇలా చాలా మంది నోటెడ్ యాక్టర్స్ తో తెరకెక్కింది ఈ ఫిలిం. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ శేఖర్ వి జోసెఫ్ అందించగా, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మణిశర్మ గారు ఈ సినిమాకి సంగీతం అందించారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి ఈ సినిమా 147 నిమిషాల లెంత్ తో 2001 11th జనవరి సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం. 1996 లో రిలీజ్ అయినటువంటి అమెరికన్ మూవీ ద గోస్ట్ అండ్ ద డార్క్నెస్ అనే సినిమా స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కించారు మేకర్స్. ఇక ఈ సినిమా తమిళ్లో కూడా డబ్ అయి రిలీజ్ అయింది. తమిళ్లో వెట్టయ్యకరణ్ అండ్ హిందీలో రక్షక్ ది ప్రొటెక్టర్ అనే టైటిల్స్ తో డబ్ అయి రిలీజ్ అయింది ఈ ఫిలిం. ఇక ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ఫస్ట్ డే కంప్లీట్ అయ్యే టైంకి మాత్రం నరసింహనాయుడు కలెక్షన్స్ కి వెనకబడిందనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో అడ్వెంచర్ ఫిల్మ్ గా ఈ సినిమా రావడంతో, అప్పటికి కొన్ని ఫ్లాప్స్ లో ఉన్నటువంటి చిరంజీవి గారికి ఈ సినిమా ఖచ్చితంగా కంబ్యాక్ గా నిలుస్తుందని అందరూ ఆశించారు. దాంతో బీభత్సమైన హైప్ అండ్ ఓపెనింగ్స్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది అండ్ ఓపెనింగ్ కలెక్షన్స్ లో రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. అయితే అదే రోజు 2001 లోనే సేమ్ డే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి నరసింహనాయుడు సినిమా బీభత్సమైన బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ అనేవి నైట్ షో కల్లా పడిపోయాయి. ఈ విధంగా అత్యంత బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆ టైంలో నిలిచింది మెగాస్టార్ చిరంజీవి గారి మృగరాజు సినిమా. ఇక అదే రోజు ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ గారి నరసింహనాయుడు ఓపెనింగ్స్ లో మృగరాజు వెనక ఉండిపోయినా సరే, తరువాత రోజు నుంచి సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది నరసింహనాయుడు. బి గోపాల్ డైరెక్షన్ లో రైటర్ చిన్ని కృష్ణ అండ్ పరుచూరి బ్రదర్స్ సంయుక్తంగా డైలాగ్స్ అందించినటువంటి ఈ ఫిలిం బాలకృష్ణ గారు హీరోగా నటించగా, ఈ సినిమాలో బాలకృష్ణ గారికి సిమ్రాన్, ప్రీతి జింగానియా అండ్ ఆశా సైని హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది. ఈ సినిమాకి కూడా అప్పటి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మణిశర్మ గారి సంగీతం అందించగా, ఈ సినిమాలోని ఆయన అందించినటువంటి మ్యూజిక్ అనేది మూవీకి ఎంతో ప్లస్ గా నిలిచి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా కూడా నిలిచింది ఈ ఫిలిం. ఈ సినిమాలోని మేజర్ క్రెడిట్ బాలకృష్ణ గారి తర్వాత మణిశర్మ గారికి వెళ్ళిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని కోటగిరి వెంకటేశ్వరరావు గారే ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫిలిం ని కూడా వెంకటరమణ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ప్రొడ్యూసర్ ఎంవి మురళీకృష్ణ ఈ సినిమాని నిర్మించారు. 161 minutes లెంత్ తో 11th జనవరి 2001 భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఓపెనింగ్స్ లో మృగరాజు తర్వాత ప్లేస్ లో సరిపెట్టుకున్నా సరే, బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకున్నటువంటి ఈ సినిమా లాంగ్ రన్ లో అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అనేది బాలకృష్ణ గారిని ఆల్ ఇండియా నెంబర్ 1 గా మార్చింది ఆ టైంలో. సెంటర్స్ పరంగా, థియేట్రికల్ రన్ పరంగా, బాక్స్ ఆఫీస్ రెవెన్యూ పరంగా ఇలా చాలా విభాగాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది 'నరసింహనాయుడు' సినిమా. ఇక ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత జనవరి 14, 2001 సంక్రాంతి సీజన్ లోనే ఆడియన్స్ ముందుకొచ్చింది విక్టరీ వెంకటేష్ గారి 'దేవీపుత్రుడు' సినిమా. స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు సుమన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని భారీగా నిర్మించగా, ఈ సినిమాకి స్టోరీ కూడా సుమన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారే అందించడం అనేది జరిగింది. ఇక కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కినటువంటి ఈ సినిమా భారీ విజువల్ వండర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎంతో హైప్ తో రిలీజ్ అయింది. జొన్న వీధుల రామలింగేశ్వరరావు ఈ సినిమాకి డైలాగ్స్ అందించగా, ఈ సినిమాకి కూడా మణిశర్మ గారే మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో అంజలా జవేరి అండ్ సౌందర్య గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ ఫిల్మ్ లో. సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటర్ సురేష్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. అలా 162 నిమిషాల లెంత్ తో 14th జనవరి 2001 ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం. ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది ఈ సినిమాపై ఉన్నటువంటి హైప్ తో. అయితే సినిమా మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆడియన్స్ ని ఎంతగానో డిసప్పాయింట్ చేసినటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ విధంగా 2001 లో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు బాలకృష్ణ గారి తాకిడికి బాక్స్ ఆఫీస్ దగ్గర తల వంచాల్సి వచ్చింది. మృగరాజు, నరసింహనాయుడు అండ్ దేవీపుత్రుడు ఈ 3 సినిమాలు కూడా అత్యంత భారీ హైప్ తో సంక్రాంతి సీజన్ లో ఏ హీరో గెలుస్తాడు, ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అన్న క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ తో ఆడియన్స్ లో ఎంతో హైప్ ని క్రియేట్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ బాలకృష్ణ గారు నరసింహనాయుడు లాంటి కమర్షియల్ మూవీతో సింగిల్ హ్యాండెడ్ గా బాక్స్ ఆఫీస్ ని బద్దలగొట్టారనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా దేవీపుత్రుడు సినిమా టాప్ లో నిలవగా, ఓపెనింగ్స్ పరంగా మెగాస్టార్ చిరంజీవి గారి మృగరాజు సినిమా టాప్ లో నిలిచింది. ఇక లాంగ్ రన్ అండ్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూలో బాలకృష్ణ గారి నరసింహనాయుడు సినిమా టాప్ లో నిలిచింది. ఇలా 3 సినిమాలు కూడా వాటి ప్రత్యేకతల్ని చాటుకున్న ఫైనల్ గా ఈ సంక్రాంతి వార్లో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా మాత్రం బాలకృష్ణ గారే నిలిచారు నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ తో. అలా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయినటువంటి నరసింహనాయుడు సినిమా పక్కన ఉన్నటువంటి మిగతా సినిమాలన్నింటినీ కూడా వెనక్కి నెట్టి టాలీవుడ్ లో నెంబర్ 1 గ్రాసర్ గా ఆ టైంలో నిలిచింది. సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. బాలకృష్ణ గారిని ఆల్ ఇండియాలో నెంబర్ 1 హీరోగా మార్చింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొట్టమొదటి 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది నరసింహనాయుడు. మరి ఈ 3 సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో, ఈ 3 హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ 2001 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని కూడా కింద కామెంట్ చేయండి.